హ్యాండ్ గోపిచంద్ గారు నమస్తే. నమస్తే. చాలా రోజులైంది మిమ్మల్ని ఇలా కలుసుకుని. చాలా సంవత్సరాలైంది. సంవత్సరాలు. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. పండగ కూడా వస్తున్నారు. మంచి టైటిల్, మంచి కాంబినేషన్, మంచి కామెడీ. ఎలా ఉండిపోతుంది సినిమా? డెఫినెట్గా అంటే ఏదైతే మీరు శ్రీను వైట్ల గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ అంటే ఇంతకుముందు పాత శ్రీను వైట్ల గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అది కంప్లీట్గా దీంట్లో ఉంది. అది నా దగ్గర నుంచి కూడా యాక్షన్ కానివ్వండి, ఒక ఎమోషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యింది. అంటే ఈ స్టోరీలో నాట్ ఓన్లీ శ్రీను వైట్ల గారి మార్క్ అని కాకుండా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పాటు ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి. సినిమా అంతా మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్టోరీ మెయిన్ స్టోరీ రన్ అవుతూనే బాగా నవ్విస్తూ తీసుకెళ్ళారు. చాలా బాగా వచ్చింది సినిమా. గ్లిమ్స్ చూస్తుంటే ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది చాలా సీరియస్ సినిమా తీస్తున్నారేమో వీళ్ళు అనుకున్నాం. ఒక డైలాగ్ లేదు, కంప్లీట్ ఒక యాక్షన్ ఎపిసోడ్ మొత్తం చూపించారు. తర్వాత రాగానే మళ్ళీ ఒక ట్రైన్ ఎపిసోడ్, మళ్ళీ ఆయన మార్క్ కామెడీ, మీ మార్క్ యాక్షన్, ఇవన్నీ చూస్తుంటే పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యారు వీళ్ళిద్దరు అనిపించింది. ఫస్ట్ గ్లిమ్స్ అంత సీరియస్గా రిలీజ్ చేయడానికి రీజన్ ఆయన ఐడియా అండి. బేసిక్లీ ఒక చిన్న అటెన్షన్ గ్రాప్ చేద్దాం అంటే ఏంటిది డిఫరెంట్గా ఉందని ఒక అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఆయన అట్లాంటి ఫస్ట్ రిలీజ్ చేశారనమాట. అది వర్కౌట్ అయింది. ఏంటి డిఫరెంట్గా ఉంది, ఏంటి ఈయన దగ్గర నుంచి ఎట్లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారనేది. దాని తర్వాత ఆయన మార్క్ ఓపెన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెప్పగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? అంటే ఫస్ట్ నాకు ఆయన చేద్దాం అనుకున్న తర్వాత ఒక 2-3 లైన్లు చెప్పారు. ఫస్ట్ లైన్స్గా బాగున్నాయి. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే ఆయన దగ్గర సరే ఇవి నాకు సరిపోవు అనిపిస్తుంది, కొంచెం కొత్త కుర్రోళ్ళకి అయితే బాగుంటుంది అనిపిస్తుంది, నాకు ఇట్లాంటి అయితే వర్కౌట్ మీన్స్ నాకు సరిపోవు బేసిక్లీ. తర్వాత ఆయన వన్ డే ఆలోచించుకొని కరెక్ట్గా ఒపీనియన్ చెప్పింది. నేను దగ్గర పాత లైన్స్ చెప్పాను, నువ్వు చెప్పింది కరెక్టే, ఇది సరిపోదు, నేను ఇంకొక లైన్ చేస్తాను చెప్పి అప్పుడు ఈ లైన్ చెప్పినప్పుడు లైన్గా మొత్తం గ్రాఫ్ బాగుంది సార్, దీంట్లో డెఫినెట్గా అన్నీ వస్తాయి క్లీన్గా. అంటే నువ్వు బాగుందనేసి ఇప్పుడు నా పని స్టార్ట్ అయ్యింది, దీంట్లో పర్ఫెక్ట్గా అన్నీ బ్లెండ్ చేయాలి, చాలా కష్టం. అంటే ఒక యాక్షన్తో పాటు నా స్టైల్ మిక్స్ చేయడం అంటే చాలా కష్టం, అది చాలా టైం పడుతుంది నాకు అని ఒక 6 నువ్వు కావాలి ఇంకో సినిమా చేయి, నువ్వు మధ్యలో నేను అప్పుడు టైం తీసుకుంటాను అని చెప్పి ఒక 6-7 months తర్వాత ఫుల్ స్టోరీ చేసుకుని అప్పుడు అట్లా ఇది స్టార్ట్ అయిందండి. బయట చాలా మొహమాటస్తుడిగా అనిపిస్తారు కానీ మీరు డైరెక్టర్ల దగ్గర చాలా నిక్కర్గా ఉంటారు. అంటే స్టార్టింగ్ ఏదో ఓపెనింగ్ చెప్పి, ఎందుకంటే రేపు ఎండ్ ఆఫ్ ది లాస్ట్ అయితే నేనే కదా లాస్ట్ అయ్యేది, అందుకని ఓపెనింగ్ చెప్పేస్తాను. దాని తర్వాత ఇంకా బయట కూడా మీ గురించి టాక్ ఉంటుంది బాగా. గోపిచంద్ దగ్గర కథ ఒప్పించడం అంత ఈజీ కాదు. నా దగ్గర కథ వచ్చి ఒప్పించడం చాలా ఈజీ అండి బాబు, అది తెలియట్లేదు. అది అంటే కరెక్ట్గా చెప్తే ఈజీగా ఒప్పేసుకుంటాను నేను. ఫస్ట్ సిట్టింగ్లో ఓకే అయిపోయింది నాకు. వన్స్ ఓకే అయిపోయింది నేను దాని గురించి మాట్లాడి ఇంక పట్టించుకోను. దాంతో మళ్ళీ షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ థియేటర్లో సినిమా చూస్తాం మొత్తం. అప్పుడు ఏమైనా అనిపిస్తే అప్పుడు ఓపెన్గా చెప్పేసి ఇది నాకు అనిపిస్తుంది ఎట్లా, ఇది నా ఫీలింగ్, మీ ఇష్టం మీరు చూడండి. అప్పుడు దాకా నేను మళ్ళీ మాట్లాడను అసలు. అంటే బయట ఎందుకంటారు గోపిచంద్ మీద ఈ బలమైన ముద్ర పడడానికి? ఇంతకుముందు నాతో పాటు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్ నా ఫ్రెండ్స్ కూడా అన్నారు, అదే ఇట్లా బయట టాక్ ఉంది అని చెప్పి. సరే అట్లయితే పని చేయండి, నెక్స్ట్ నేను కథలు విన్నప్పుడు మిమ్మల్ని పిలుస్తా, రాండి కూర్చోండి మీరు వినండి, దాన్ని ఏం చేయాలి చెప్పండి మీరు అని. అట్లా 10 కథలు వినిపించా వచ్చినాయి అని వింటూ ఉంటాను మామూలుగా. దీన్ని ఏం చేయమంటారు, ఓకే చేయమంటారా ఏంటండి? అసలు ఏం బాగాలేదు. మరి నేనేమనాలి, బాగాలేదు నన్ను పంపిస్తా కదా. ఇప్పుడు బయటికి వెళ్ళి కథ బాగలేనప్పుడు బాగాలేదని చెప్పుకోరు కదా వాళ్ళు వెళ్ళి, అది నా కథ బాగుంది అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళకి బాగుంటుంది. బట్ యాజ్ విన్నప్పుడు నాకు నచ్చలేదని చెప్పేస్తా అంతే. బట్ నచ్చిన దానికి కూడా కమెంట్స్ కొడతారు, మరి నువ్వు నచ్చిన సినిమాలు కొన్ని ఆడలేదు కదా మరి ఏంటండి. ఆ కథ తప్ప నేను ఒకటే అడుగుతా, సరే ఓకే సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ పక్కన పెట్టేయండి, ఆ లైన్లో తప్పు ఉందా, దేంట్లో తప్పు నాకు కరెక్ట్గా చెప్పండి, అప్పుడు నేను ఒప్పుకుంటా. లైన్ తప్పు అయితే నాది రాంగ్, నో డౌట్, నేను కరెక్ట్ చేసుకుంటా. బట్ లైన్ తప్పు లేదు, దాని తర్వాత కొన్ని తప్పులు ఉంటే అది నేను బాధ్యుడిని కాదు. అంటే ఒక లిమిట్ దాకా నేను చెప్తాను, కొంతమంది దగ్గర విన్నప్పుడు నేను ఇంకా చెప్పలేను. అది ఎందుకు ఒక స్టేజ్ దాటిని, ఎందుకంటే కొన్ని ఐ బిలీవ్ చేస్తాను, ఒక డైరెక్టర్ నమ్మినప్పుడు దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, మనం దాని మీద రుద్దకూడదు. ఒక్కసారి మేబీ అతను కరెక్ట్ అవుతాయేమో, మేము రాంగ్ వచ్చాను కొన్ని రోజుల నుంచి, బట్ అవి కొన్ని వర్కౌట్ అవుతాయి. అంటే ఈ 21 ఏళ్ళు 24 ఏళ్ళు 24 years ఈ జర్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సినిమాలు చేస్తాను అనిపించిందా, లేదు ఇంకొంచెం స్పీడ్గా చేయాల్సింది అనిపించిందా? మహా అయితే ఇంకో 10 సినిమాలు ఎక్కువ చేసి ఉండొచ్చు అంతే. అంటే బేసిక్గా నేను మామూలుగా ఏంటంటే ఇయర్లీ 2 movies ఈజీగా చేయొచ్చు అనుకుంటాను. బట్ దాంట్లో కూడా నాకేంటంటే సినిమా స్టార్టింగ్ కొంచెం అట్లా ఏదో కారణాల కొంచెం అట్లా లేట్ అవ్వటం, ఆ స్టోరీ వలన మొత్తం సెట్ అవ్వటం, మళ్ళీ దాని తర్వాత ప్రొడక్షన్ అట్లా లేట్ అవ్వటం వల్ల కొన్ని అట్లా
లేకపోతే నాకు తెలిసిన ఇంకొక 10 సినిమాలు ఎక్కువ చేసి ఉండొచ్చు, 10-15 దానికంటే ఇంక ఎక్కువ చేయలేము. ఈ సినిమాకి వస్తే ట్రైన్ ఎపిసోడ్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ అది కంపేర్ చేస్తున్నారు. అవునవును. బికాస్ ఆయన సినిమా కాబట్టి దాంట్లో ట్రైన్ ఉంది కదా, దీంట్లో ట్రైన్ ఏంటి అని ఎక్కువ క్యూరియాసిటీ ఎక్కువ క్రియేట్ అవుతుంది. బట్ దానికి తగినట్టు ఇప్పుడు ఇదేంటంటే ఇది పెట్టాలని పెట్టలేదు ఆయన, బట్ స్టోరీలో రావాల్సి వచ్చింది అది ట్రావెల్ అట్లా. దాన్ని కూడా ఆయన చాలా జాగ్రత్త, ఎందుకంటే ఆయనకి తెలుసు డెఫినెట్గా దాంతో కంపేర్ చేస్తారు నన్ను అని చెప్పేసి అని. బట్ ఆయన కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. నాట్ ఓన్లీ ట్రైన్ సీక్వెన్స్ అని కాదు, ముందు సీన్స్ కూడా ఈవెన్ ఫస్ట్ హాఫ్లో సీన్స్ కానీ సెకండ్ హాఫ్లో కానీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అంటే కామెడీ అండ్ పంచులు అండ్ సెటైరికల్ పంచెస్ అని చాలా బాగా వర్కౌట్ అయినాయి. వెంకీ సినిమాలో ఆ సీన్ మీకు చాలాసార్లు చూసుకుంటారు కదా, బాగా ఎంజాయ్ చేస్తారా? బాగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఈ సినిమాని రషెస్లో చూసుకున్నప్పుడు ఏమనిపించిందండి? నేను బాగా ఎంజాయ్ చేశాను. బేసిక్గా వెన్నెల కిషోర్ క్యారెక్టర్, వీటి గణేష్ గారిది, నరేష్ది చాలా బాగుంటాయి ఆయన ఈ క్యారెక్టర్స్. అది ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేస్తారా? ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తొచ్చినాయా? డెఫినెట్గా చాలా జరుగుతూ ఉంటాయి కదా, ఎందుకంటే చిన్నప్పుడు చాలా ట్రైన్లో, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఎక్కడ ట్రైన్లో వెళ్తాం కదా. ఇప్పుడు డెఫినెట్గా ట్రైన్ జర్నీ ఇస్ డిఫరెంట్. కాకపోతే ఇప్పటికి ఏం మారిందంటే ట్రైన్లో అంతకుముందు మామూలు కూర్చుంటే పక్కన మాట్లాడుకుంటూ ఉంటాం, ఇప్పుడు మాట్లాడుకుంటాం, ఫోన్లో చూసుకుంటూ కూర్చున్నారు అంతే, ఎవరికోవాలి సపరేట్గా. దట్స్ నాట్, అంతేగాని ట్రైన్ జర్నీ అదొక డిఫరెంట్ ఇదని. దాన్ని డెఫినెట్గా చూసుకునే ఆడియన్స్కి డెఫినెట్గా వాళ్ళలో ఏదో క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి దాంట్లో. శ్రీను వైట్ల గారి స్టైల్కి మౌల్డ్ అవ్వడం ఏమైనా ఇబ్బంది అనిపించింది స్టార్టింగ్లో ఏమన్నా? ఫస్ట్ 1-2 days, ఎందుకంటే ఆయన టైమింగ్ చాలా పెక్యులర్ టైమింగ్, డైలాగు డెలివరీతో పాటు పాజెస్ ఉంటాయి. అదే ఆయన ప్లస్ పాయింట్, ఎందుకంటే ఆయన పాత సినిమాలన్నీ ప్రతి ఆర్టిస్ట్కి నాకు అప్పుడు అర్థమైంది, ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, యాక్ట్ చేసి చూపిస్తారు. అది యాజ్ డీస్ ఆయన సినిమాల్లో ఆయన కనిపిస్తుంది, ప్రతి ఆర్టిస్ట్ ఆయన కనిపిస్తుంటాడు అని నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. ఆయన మార్క్ అంతే ఎందుకు కనిపిస్తారు అనేది. అది నాకు ఫస్ట్ 2 days కష్టం అనిపించి, దాంతో 3rd day నుంచి నేను ఏంటంటే ఆయన కాపీ కొట్టడం స్టార్ట్ చేశాను. సార్ మీరు యాక్ట్ చేసి చూపించండి, మీరు కాపీ కొట్టేస్తాను, ఎందుకంటే మీ టైమింగ్ చాలా బాగుంది, అది పట్టుకున్నంటే చాలా డిఫరెంట్. యాజ్ డీస్ ఆయనకు ఈవెన్ డైలాగ్, ఈవెన్ డబ్బింగ్లో కూడా ఆయన చెప్పినట్టు చెప్పేశాను నేను. సార్ మీరు ఒకసారి చెప్పండి, సేమ్ అదే టైమింగ్ బట్టి చెప్పేస్తానని. అప్పటికప్పుడు ఆయన స్పాట్లో ఇంప్రూవైజేషన్ చేసి మార్చేస్తుంటారు. మీరేమో స్క్రిప్ట్ అకార్డింగ్ టు స్క్రిప్ట్ వెళ్ళాలన్న స్కూల్ మీద, ఈయనేమో అక్కడికక్కడ మార్చేసే టైపు. అంటే డైలాగులు మారుతాయి, స్క్రిప్ట్ మారదు అయింది. స్క్రిప్ట్ అదే ఉంటుంది, మళ్ళీ డైలాగులు మారుతాయి. డైలాగ్ మారితే ప్రాబ్లం లేదు. బట్ ఆయనకి ఏంటంటే లాస్ట్ మూమెంట్ దాకా డైలాగ్ని కూడా ఆయన ఏంటంటే న్యాచురల్ వేలో ఎంత న్యాచురల్ వచ్చిద్దా అని దానికోసం ఆయన తప్పని పడుతూ ఉంటారు. నాకు అది అర్థమైంది. ఇప్పుడు కొన్ని డైలాగ్స్ ఫీస్ డైలాగ్ రైటర్ రాశారు అనుకోండి, అది ఫిక్స్డ్ డైలాగ్ అది. బట్ ఈయనే డైలాగ్ ఓన్ రాసుకుంటారు. అంటే వేరే కొంతమంది హెల్ప్ చేసినా కూడా లాస్ట్ ఫైనల్గా డ్రాఫ్ట్ ఈయనే చేసుకుంటారు. దాంట్లో ఆయన ఆ డైలాగ్ని ఎంత న్యాచురల్ వచ్చేది అంత దానికోసం ట్రై చేస్తున్నప్పుడు కొన్ని 2 డైలాగులు యాడ్ అవుతాయి, కొన్ని డైలాగులు పోతాయి. అది ఇట్స్ ఎ ప్లస్ పాయింట్ నిజంగా. అది అందరి వల్ల కాదు, కొంతమందికి అది చాలా తక్కువ మందికి అది వర్క్ అవుతుంది అనమాట. ఇదివరకు కొత్త డైరెక్టర్లతోటి 1-2 సినిమాలు చేసే డైరెక్టర్లతోటి చాలా ఈజీగా మింగిల్ అయిపోయి మీరు సినిమాలు చేస్తారు కదా, ఈ మధ్య ఎందుకు అది తగ్గింది? అంటే ఈ మధ్య నాకు మధ్యలో 2-3 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత భయం వచ్చింది. అంటే ఏమవుతుంది, ఎక్కువ బర్డెన్ పడుతుంది ప్రతిదీ. అంటే కొన్ని తెలియట్లేదు, చాలా తక్కువ మంది కొత్త వాళ్ళకి చాలా తక్కువ మంది కొంచెం ఫోకస్డ్గా వస్తారు. బేసిక్లీ కొంతమంది కథ చెప్తారు, అప్పుడు ఈజీ అనుకుంటారు. డైరెక్షన్ అనేది అంత ఈజీ జాబ్ కాదు అది. ఏదో జస్ట్ ఓన్లీ మైక్ ముందు కూర్చొని యాక్షన్ కట్ అంటే కాదు అది. దాంట్లో ఇప్పుడు నేను ఎంతో వర్క్ చేసేప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే అంతకుముందు తెలుసు, బట్ ఈయన ఇంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అయ్యిండు కూడా కంటిన్యూస్ 24 hours దాని మీద ఉంది ఫోకస్. దాన్ని ఈ సీన్ ఎట్లా తీయాలి, ఈ డైలాగ్ ఎట్లా చేయాలి, అది తప్పితే వేరే యావిగేషన్ లేదు, ఏం లేదు. బట్ కొంతమందికి ఏంటంటే కొత్త వాళ్ళకి వాళ్ళు డైరెక్షన్ ఈజీ అనుకుంటున్నారు, ఒక చెప్పేస్తే అయిపోయింది. బట్ దాన్ని ఎంత ఎగ్జిక్యూషన్ చేయాలి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ చూడాలి. అవన్నీ చేసేటప్పుడు నాకు బర్డెన్ ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళకి చెప్పి అంత స్ట్రెయిన్ అవసరమా నాకు, రేపు ఎండ్ అవుతుంది, ఇంత స్ట్రెయిన్ చేసినా కొన్ని చేస్తే ఓకే, లేకపోతే ఎండ్ అవుతే మళ్ళీ నేను బ్లేమ్ అవుతాను. ఎందుకు ఏదైనా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ కదా అని చెప్పి. బట్ అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళ దగ్గర వింటూ ఉంటాను. ఇప్పటికీ కొంతమంది చెప్పేటప్పుడు వాళ్ళు 2-3 times ఇంటరాక్ట్ అయినప్పుడు తెలిసిపోయేది, ఇది వర్కౌట్ అవుతాడా లేదంటే అక్కడి నుంచి అక్కడే కట్ చేసి పంపించేస్తాను. ఈజీనండి మీకు నో చెప్పడం? అండ్ కొత్త డైరెక్టర్లు చాలా హోప్స్ వస్తుంటారు మీ దగ్గరికి, మరి ఇంకా నో చెప్పడం అని అన్ని ఏం ఎంకరేజ్ చేస్తాను ఇంకా. అంటే టైం వేస్ట్, నాకు వేస్ట్, తనకి వేస్ట్. నేను నో అంటే వేరే చోట వెళ్ళి ట్రై చేసుకుంటారు కదా. నాకు కథ నచ్చితే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాను. నేను వెళ్ళి మళ్ళీ రేపు చెప్తాను, నేను అట్లా ఉన్నాను, రేపు చెప్తాను అన్న అంటే కథ నాకు నచ్చలేదు అని అర్థం అవుతుంది. సింపుల్, అది అర్థం చేసుకుంటే చాలు.
మీ యాక్షన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా పేరు తీసుకొచ్చాయి. చాలా ఈజీతో చేస్తారు. అప్పట్లో రిస్క్లు కూడా చేశారు చాలా. ఇప్పుడు ఏమైనా తగ్గించుకున్నారా రిస్క్లు? ఎందుకంటే తండ్రి అయ్యారు, బర్డెన్స్ ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఇంటికి ఒక స్ట్రక్చర్తో చిన్న ప్యాచ్ వర్క్తో కూడా వెళ్ళకూడదు. అడుగుతారు ఇంట్లో వాళ్ళు. రిస్కులు తగ్గించలేండి, బట్ స్టిల్ అయినా కూడా ఫైట్స్లు తప్పవు కొన్ని. బట్ అయినా కూడా కొన్ని రిస్కులు ఎందుకు ఇలా చేసేటప్పుడు షార్ట్ బాగున్నప్పుడు మనకి అనిపించింది, చేసేటప్పుడు చేసేద్దాం ఇది అనిపించింది. బట్ కొన్ని చేస్తాను, కొన్ని చూడగానే వద్దులేండి ఇది అని వేస్తాను. ఈ సినిమాకి ఏమైనా అలాంటి రిస్కీ షార్ట్స్ ఏమైనా? అట్లా రిస్కీ షార్ట్స్ ఏం లేవు. ఓన్లీ ఈ సాంగ్ అప్పుడే రిస్కీ. ఇది చూడటానికి మెలోడీ సాంగ్ చాలా బాగుంటుంది, బట్ ప్లేస్ వెరీ రిస్కీ ప్లేస్. అది హిల్స్ లాగా ఉంటుంది అనమాట. బట్ వాళ్ళు లొకేషన్ చూపించినప్పుడు వెళ్ళి అక్కడ నుంచోమన్నప్పుడు పైకి వెళ్ళేదా తెలియలేదు. అక్కడికి వెళ్ళి నుంచుంటే దాని పక్కన ఏం లేదు, అది 1000 feet డెప్త్ ఉంది అక్కడ. సార్ ఇక్కడ నుంచి నేను డ్యాన్స్ చేయలేము, ఏం చేయలేము, దట్టు టెన్షన్ వస్తుంది ఇక్కడ. అసలు మీకు రొమాన్స్ అంటే టెన్షన్. బేసిక్గా ఆ అమ్మాయి వణుకుతుంది, ఇక్కడ రాదు సార్, ఎక్స్ప్రెషన్ రాదు, మీరు కావాలంటే బయట పెట్టుకోండి. ఇక్కడ భయం వేస్తుంది, గాలి బాగా హెవీగా ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది బాగా వచ్చింది. బాగా యాక్షన్ సినిమా మారిపోతూ వచ్చింది. ఇదివరకు పాటలుంటే చాలు, ఫైట్లుంటే చాలు అనుకునేవాళ్ళు. ఇప్పుడు వాటి పక్కన పెడుతున్నారు. బాలీవుడ్ వాళ్ళు కూడా యాక్షన్ సినిమాని ఎలా చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఏమైనా మారిందా సార్? సినారియో ఏమైనా మారిందా? ఎలా మారింది? యాక్షన్ మారలేదండి. అంటే యాక్షన్కి అంటే ఏమవుతుంది తప్పు నాకు తెలిసి, యాక్షన్ ఉంటుంది, బట్ యాక్షన్ ఒక పర్పస్కి యాక్షన్ ఉండాలి. పర్పస్ఫుల్ లేకుండా యాక్షన్ పెట్టేసి అది పండదు, వేస్ట్. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ యాక్షన్ రావటానికి ముందు కొన్ని సీన్స్, ఒక 2-3 సీన్స్ బిల్డప్ అంటే మూడు తీసుకొస్తూ ఉండిద్ది. అప్పుడు ఆ మూడు వచ్చినప్పుడు ఆడియన్కి అనిపించింది అక్కడ ఇది కొట్టాలరా ఇక్కడ అని. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ ఆడియన్స్ అప్పుడు యాక్షన్ వస్తే యాక్షన్ పండిద్ది. అది లేకుండా టప్పటం యాక్షన్ వచ్చేసింది అనుకో, యాక్షన్ ఇప్పుడు ఈ ప్లేస్లో యాక్షన్ రావాలని పెట్టేసి హీరో ఉన్నాడు, యాక్షన్ 10 మందిని కొట్టేద్దామని పెడితే పండదు. అదే జరుగుతుంది చాలా మటుకు. బట్ కొన్ని సినిమాలు చూడండి, ఎక్కువ పే చేసిన సినిమాలు కమర్షియల్ ఫార్మాట్లో కరెక్ట్ మీటర్లో వచ్చి ఉంటాయి. ఆ మీటర్ అట్లా రైజ్ అవుతూ ఉండిద్ది అనమాట. యాక్షన్ వస్తున్న ముందు మీటర్ రైజ్ అవుతూ ఉంటుంది, ఆడియన్స్ అట్లా హైలో ఉండిద్ది. హైలో ఉన్నప్పుడు డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు సాంగ్స్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, నాకు తెలిసి సాంగ్లో ఏదో ఒక స్టోరీ ఉండాలి. ఏదో జస్ట్ ఫర్ సాంగ్ అని పెట్టేసి డ్యాన్స్ చేస్తే చూడటం లేదు. అన్లెస్ ది సాంగ్ ఈజ్ చాలా మంచి సాంగ్ పడితే తప్పితే ట్యూను, లేకపోతే ఆ సాంగ్ రాగానే టప్పని ఫోన్కి వెళ్ళిపోయి లేకపోతే బయటికి వెళ్ళిపోతారు. సాంగ్ కూడా మారిపోయినాయి. ఇదివరకు 6 నిమిషాలు ఉండేవి సాంగ్స్, 5 నిమిషాలు, 3 నిమిషాలు, 2 నిమిషాలు, 3.5 నిమిషానికి వచ్చేసి 3 నిమిషాలు మ్యాక్సిమం. దానికంటే ఇంకా అంటే ఇంకా దాన్ని నిలబడదు, అది అట్లా వెళ్ళిపోయింది. బట్ అది కూడా ఏంటంటే సాంగ్లో ఏదైనా ఒక స్టోరీ చెప్పగలిగాం అనుకోండి. ఈవెన్ ఇప్పుడు డ్యాన్స్ సాంగ్స్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక చిన్న స్టోరీ చెప్తున్నారు, అది ఎంజాయబుల్గా ఉంటుంది. జస్ట్ డ్యాన్స్ అంటే ఇప్పుడు పిల్లలు కూడా డీలు వీటిలన్నిట్లో ఎరగదీసేస్తున్నారు డ్యాన్స్లు. దానికంటే ఏం చేస్తారు ఇంకా. ఈ సినిమాలో అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారంటే డ్యాన్స్లో కూడా ఏదైనా కథ చెప్పాలి, పాటలో కూడా ఒక కథ రన్ అవ్వాలని. అంటే ఒక సాంగ్ మదర్ సాంగ్ ఉంటుందండి, బేసిక్లీ బిఫోర్ ఫస్ట్ హాఫ్లో వచ్చింది ఆ సాంగ్. అది ఆ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్. అది అంటే ఒక ఇంపార్టెంట్ స్టోరీ ఈ కథకి, ఆ కథ చెప్పాలి, అంతే వెరీ ఎమోషనల్ మూమెంట్. అది దాన్ని ఒక పొయిటిక్ వేలో చెప్పడానికి ట్రై చేశారు. చాలా అంటే ఆ కాన్సెప్ట్ చాలా బాగుండింది. డైరెక్టర్ గారు ఐడియానే, అది బృందా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు, చాలా బాగా వచ్చింది. అంటే వెరీ మంచి ఫీల్ ఉంటుంది ఆ సాంగ్. ఇండస్ట్రీలో ఫార్ములాలను పట్టుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి చాలా మంచి కథలు ఫెయిల్ అవుతుంటాయి, ఒక్కోసారి ఓవర్మాస్ సినిమాలు సడన్గా వచ్చి హిట్ అయిపోతుంటాయి. అప్పుడు హీరోల మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? ఎలా వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలన్న కన్ఫ్యూజన్ కొంచెం ఉంటుంది. అంటే ఏ హిట్ అయిన సినిమా అంటే డెఫినెట్గా ఏదో ఫార్ములా వర్కౌట్ అయి ఉంటుంది, ఓవర్గా హిట్ అవ్వవు. ఫ్లాప్ అయినా కూడా కొన్ని ఫ్లాప్స్ కూడా రీజన్స్ ఉంటాయండి. కొన్ని సినిమాలు ది టైమ్ ఆఫ్ రిలీజ్ ఉంటాయి, మంచి సినిమా ఉండొచ్చు, బట్ దాంట్లో ఏదో చిన్న మిస్ ఉండొచ్చు తప్పితే చాలా చిన్న మిస్టేక్లు ఉంటాయి. బట్ ఆ చిన్న మిస్టేకే మెయిన్ థ్రెడ్కి ఎక్కడో డిస్టర్బ్ చేస్తుంటే ఆడియన్స్ని కనెక్ట్ చేయకుండా ఒకే ఒక పాయింట్ ఉంటుంది సినిమా స్టోరీలో. ఆడియన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక్క పాయింట్లో ఆడియన్స్ కనెక్ట్ అయ్యాడంటే మళ్ళీ దానికి రాడు. బట్ ఆ కనెక్షన్ మిస్ అయిందనుకోండి, మళ్ళీ ఆడియన్స్ కనెక్ట్ చేయడానికి చాలా సినిమా వెళ్ళిపోయింది. అప్పటికి ఆడియన్స్ డిస్కనెక్ట్ అయి ఉంటాడు, ఇంకా అది కనెక్ట్ అవ్వదు. అది ఎక్కడ చిన్న మిస్టేక్ అయి ఉండేది, అది కనెక్ట్ అవ్వదు. ప్లస్ అట్ ది సేమ్ రాంగ్ టైమ్ ఆఫ్ రిలీజెస్ ఉంటాయి. కొన్ని రిలీజ్ టైం కూడా ఇప్పుడు చాలా మెయిన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇవన్నీ ఉన్నప్పుడే కొన్ని అట్లా జరుగుతుంటాయి. అప్పుడు చిన్న సినిమా చూసిన తర్వాత ఇది మంచి సినిమానే కదా, ఇది ఎందుకు ఆడలేదంటే రీజన్స్ అప్పుడు ఎత్తుక్కుంటే తెలుస్తూ ఉంటాయి ఏంటనే. మిమ్మల్ని ఈ మధ్య సర్ప్రైజింగ్ గురి చేసిన సినిమా ఏమైనా ఉందండి?
సర్ప్రైజ్కి గురైపోయిన సినిమా. ఈ సినిమా చూసి భలే ఉంది ఈ సినిమా. అంటే ఓటీటీలో చాలా సినిమాలు వచ్చి ఉంటాయి, చాలా సినిమాలు వచ్చినాయి. అంటే కొన్ని సినిమాలు బాగుంటాయండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇప్పుడు ఓటీటీలు ఏంటంటే మన సంవత్సరానికి 700 రూపాయలు ఎందుకు అర్థం, మనకి ఇంపాక్ట్ తెలియదు, జేబులో నుంచి డబ్బులు తీసిన ఇంపాక్ట్ తెలియదు, ఫ్రీగా చూస్తున్న ఫీలింగ్ ఉండేది మనకి. ఇప్పుడు అన్ని సినిమాలు బాగానే ఉంటాయి అక్కడ, బట్ డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళి ఒక ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళి కూర్చున్నప్పుడు వీళ్ళు ఎక్స్పెక్ట్ సంథింగ్, ఒక ఇమాజినేషన్తో వెళ్తాం, ఒక ఎక్స్పెక్టేషన్స్ వెళ్తాం. కాబట్టి మనం ఎక్కువ కావాలని కోరుకొని వెళ్తాం. ఇంత డబ్బు పెట్టాం కదా, ఇంతకు వచ్చాం, ఇంత కష్టపడి వచ్చాం, అక్కడి నుంచి వచ్చామని. అక్కడ మనకి ఏదైనా కొంచెం మిస్ అయితే డిసప్పాయింట్మెంట్ బయటకు వస్తాం. అదే పర్సనే మళ్ళీ టీవీలో చూసినప్పుడు ఆ డిసప్పాయింట్మెంట్ ఉండదు, ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండదు, టీవీలో ఫ్రీగా కూర్చొని చూస్తున్నాం కాబట్టి అది బాగా. అక్కడ అన్ని సినిమాలు బాగానే ఉంటాయి. కొన్ని సినిమాలు అందుకే థియేటర్లో బాగా పే చేయని సినిమాలు ఓటీటీలోకి వచ్చిన తర్వాత సినిమా బాగుంది కదా ఎందుకు చూడలేదు అన్న క్వశ్చన్ మార్క్ పే చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓటీటీలో ఇంపాక్ట్ ఉంటుంది, అక్కడ వచ్చి వేరే వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చినప్పుడు మీరు చెప్పినా చెప్పని నేను చూస్తాను సినిమా. ఇప్పుడు నా ఫ్రెండ్ చెప్పినా చెప్పకపోయినా కూడా నేను వేసుకొని చూస్తాను, చూసినప్పుడు బాగుంది కదా అని ఫీల్ అవుతా. కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను 10 మంది కూర్చున్నాం అనుకోండి, రే నేను ఈ సినిమా చూసాను రా, ఇది బాగుందంటే వెళ్తాం, ఇంకోటి బాగాలేదు, ఇది అంత బాగాలేదు అన్నప్పుడు ఈ ఢిల్లీ వాడు అవుతాడు, ఎందుకులే బాగాలేదు అంటున్నాడు కదా అని చెప్పేసి అని. వ్యూవర్షిప్లో తేడా ఏం లేదు, వ్యూవర్షిప్లో తేడా లేదు, సేమ్ అది వేస్తున్నారు. సినిమా అందరు ఎందుకంటే ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్కి సినిమా ఈజ్ ఎ బిగ్ ఎంటర్టైన్మెంట్. ఆ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. బట్ అది ఇప్పుడు కొంచెం కాస్ట్లీ అయింది, బట్ స్టిల్ అయినా కూడా సినిమా బాగుంటే చూస్తారు. మీరు చాలా ఇంటరాక్ట్గా ఉంటారు, పెద్ద అందరితో ఎవరితో టచ్లో ఉంటారు, సోషల్ మీడియాలో ఉంటారు, పార్టీలకు వెళ్ళరు, ఎక్కడ పబ్బుల్లో ఎక్కడ కనిపించరు, పేజ్ తెలియదు అసలు. ఏంటి సార్ అదర్ దాన్ సినిమా గోపిచంద్ ఏంటంటే ఏం చెప్పాలి? అంటే బేసిక్గా నా ఫ్రెండ్స్ ఉన్నారు బయట, ఫ్రెండ్స్తో కలుస్తూ ఉంటాను, ఈ ఇంట్లో అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేసి టీవీ సినిమాలు చూస్తాను ఎక్కువ, మోస్ట్లీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంతే. నాకు ఈ సోషల్ మీడియా తక్కువ. మేబీ ఐ కెన్ టెల్ నోట్ ఐ మీన్ స్టిల్ ఇన్ ఏ ఓల్డ్ స్టాండర్డ్స్. నాకు అది అంటే సోషల్ మీడియా నా పాయింట్ ఆఫ్ లో ఒక ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఎక్కువ స్ప్రెడ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ ఇట్ దట్ వన్. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఇంపార్టెంట్ కనుక యూస్ చేయాలి, కానీ అది ఎక్కువైపోతుంది. దానివల్ల ఏమైపోతుందంటే మనం వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్తున్నాం, మన లైఫ్ని వదిలిపడేసి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్తున్నాం, మన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నాం. దానికి ఎంత దూరం ఉంటే అంత టెక్నాలజీని ఎంత పర్ఫెక్ట్గా వాడుకుంటే అంత ప్లస్ అయ్యిద్ది. దాన్ని ఓవర్ యూస్ చేస్తే దట్ విల్ డ్యామేజెస్. అందుకని దాన్ని నేను ఎంత దూరం, నాకు ఏం కావాలో మిగతా దూరంగా ఉంటాను. నా గురించి ఏమనుకుంటున్నారు జనం, ఇండస్ట్రీ ఏమనుకుంటుంది, మీడియా ఏమనుకుంటుంది, ఈ క్వశ్చన్ మార్క్ ఏమి ఉండదు మీకు. నాకు వద్దు అది. అంటే దానివల్ల ఏమవుతుందంటే అది నాకు సంబంధం లేనిది, వాట్ టైం అనేది నాకు తెలుసు, నేను చేయాల్సిన వర్క్ ఏంటి జెన్యున్గా చేశాను లేదా హార్ట్ఫుల్గా చేశాను, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ జెన్యునిటీ నాకు ఆన్ స్క్రీన్లో కనిపిస్తే చాలా డెఫినెట్గా సినిమా బాగున్నప్పుడు చూస్తారు, బాగాలేదంటే దాంట్లో ఏదో తప్పు ఉంది అది నేను కరెక్ట్ చేసుకొని నేను చేసుకుంటాను. కనీసం రివ్యూలు కూడా ఫాలో అవ్వరు, మీకు మీరే లోపల క్రిటిక్ ఉంటాడు కాబట్టి. అంటే ముందు నేను సినిమా చూసినా నాకు తెలిసిపోయింది కదా, ఇంక వేరే వాళ్ళు చెప్పేది ఎందుకు. ఫైనల్గా విశ్వం గురించి పండగ రోజున వస్తుంది కాబట్టి, పండగకి October 11th రిలీజ్ అవుతుంది దసరా సందర్భంగా. డెఫినెట్గా ఒక మంచి సినిమా ఇది, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. శ్రీను వైట్ల గారి దగ్గర నుంచి నా దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రతి ఎలిమెంట్ దీంట్లో ఉంది. ప్రతి ఒక్కరూ హ్యాపీగా పండగలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ హోల్ ఫ్యామిలీ చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళ దాకా కూర్చొని హాయిగా ఎంజాయ్ చేసే సినిమా. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇంకొక 2 కొత్త కుర్రోళ్ళు ఉన్నారు, కథలు చెప్పారు బాగున్నాయి, ఆల్మోస్ట్ ట్రావెల్ అయ్యారు నాతో పాటు. డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను. ప్రొడక్షన్ ఏంటండి ఎవరి బ్యానర్లో? ఒకటి వచ్చేసి నా ఫ్రెండ్స్ యూవీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చేస్తున్నారు, ఇంకోటి వచ్చేసి మన బాపి భువన్ ప్రసాద్ గారు. ఒకసారి విశ్వం పెద్ద హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.